తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు మనము చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వచనాల్లో నుండి ఒక 7 సంగతులు ఈరోజు మనము చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది బైబిల్తో పాటు నోట్ పుస్తకాలు తెచ్చుకున్నారు, రాసుకుంటున్నారు. చాలా సంతోషం. నేను కూడా బైబిల్లో నోట్స్ రాసుకుంటాను, కొన్నిసార్లు పుస్తకాల్లో రాసుకుంటాను, కొన్నిసార్లు బైబిల్లోనే నోట్ చేసుకుంటాను. అది రాసుకోవడం చాలా ప్రాముఖ్యం. జూమ్లో కూడా కొంతమంది నోట్స్ రాసుకోవడం నాకు కనిపించింది. చాలా సంతోషం. ఆ తర్వాత సాధ్యమైనంత వరకు మీరు వీడియో ఆన్ చేసుకోండి. ఎందుకంటే మరి మీరు వీడియో పేరైతే ఉంది కానీ మీ ముఖాలు కనపడడం లేదు. పేరైతే ఉంది కానీ మీ ముఖాలు కనపడడం లేదు. మరి వంట చేస్తున్నారో లేకపోతే కాయగూరలు జరుగుతున్నారో, ఈరోజు మటన్ ఉంటుంది కదా, చికెన్ ఉంటుంది కదా, మరి అది ప్రిపేర్ చేస్తున్నారో మాకేం అర్థం కాదు. సాధ్యమైనంత వరకు మీరు చిన్నపిల్లలను అందరినీ కూడా కూర్చోబెట్టుకొని భార్యాభర్తలు, పిల్లలు, యవన బిడ్డలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని అందరూ కూడా దేవుడి వాక్యాన్ని అట్లా వినాలి. ఆ విషయాన్ని మీరు దయతో గమనించండి. అందరూ సాధ్యమైనంత వరకు వీడియో ఆన్ చేసుకుంటూ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మొట్టమొదటిగా చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, నంబర్ 1, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పును. ఈ రోజుల్లో మనము తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుండి అనేక విషయాలు దేవుని వాక్యం రెండంచెలు ఖడ్గం వంటిది. చెప్పే వాళ్ళను, వినే వాళ్ళను కూడా దర్శించేది, ఖండించేది. మరి ఈ వాక్యాల ద్వారా నేను కూడా ఎంతో మేలుకొన్నాను. మనం ఇప్పుడు ఆఖరి అధ్యాయానికి వచ్చాం, 14వ అధ్యాయానికి వచ్చాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు. ముఖ్యంగా సంఘంలో కొంతమంది అక్రమముగా ఉంటారు. క్రమం ఉండదు. ఇంగ్లీష్ బైబిల్లో అన్రూల్డ్ అని, అంటే రూల్స్ కి విరుద్ధంగా ఉంటారు. ఇంట్లో రూల్స్ ఉంటాయి, ఆఫీస్లో రూల్స్ ఉంటాయి, చర్చిలో మాత్రం కొంతమంది రూల్స్ ఉంటాయి. పోయిన వారం కూడా చెప్పారు, ఈ బాస్కు భయపడతావు, ఎందుకంటే లీవ్లు కట్ చేస్తారు, జీతం కట్ చేస్తారు, అవసరమైనప్పుడు లీవ్లు ఇవ్వడు. నీ ఉద్యోగంలో నీ బాస్కి, పై ఆఫీసర్కి నువ్వు లోబడతావు, కానీ సంఘంలో దేవుని పెద్దలకు, దేవుని నాయకులకు లోబడవు. దేవునికే భయపడవు, ఇంకా సంఘ పెద్దలకు ఏం భయపడతావు చెప్పండి. కొంతమంది అక్రమముగా నడుచుకుంటారని రాయబడి అంటూ, ఇంకొక ట్రాన్స్లేషన్ ఏమన్నా రాయబడింది, అక్రమము అంటే ఏమన్నా రాయబడింది, అది ఐడిల్ గా ఉన్నవారు అంటారు. కొంతమంది ఐడిల్ గా ఉంటారు. చదువు లేదు, ఉద్యోగం లేదు, పని లేదు, పార్టీ లేదు. సరే, అది అక్రమం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకసారి మనం చర్చిలో కూడా మనం ఆదాము పాపములో పడకమునకే దేవుడు ఆయనను పనికి పెట్టాడు. ఆదాము పాపములో పడకమునికే ఏం పెట్టాడు చెప్పండి? నువ్వు సేద్యం చేయమని చెప్పాడు. పాపములో పడిన తర్వాత చెమట కారుస్తావు అని చెప్పాడు. పాపములో పడిన తర్వాత చెమట గురించి చెప్పాడు, కానీ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే భూమి ముళ్ళ పొదలు, వృక్ష పొదలు ఇస్తుంది. నువ్వు చెమట కార్చి పంటను తీయాలని చెప్పాడు. కానీ ఆ ఆదాము పాపములో పడకపోవడమే దేవుడు ఒక విషయం చెప్పాడు, ఏంటంటే సేద్యం చేయాలి. సేద్యం చేయాలని దేవుడు ఆయనకి చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో అక్రమముగా మనం ఉండదు.
మనకు దేవుడు బైబిల్లో చాలా పేర్లు పెట్టాడు. క్రైస్తవులు, సహోదరుడు, ఇంకా చెప్పండి దాసులు, చెప్పండి శిష్యులు. మనం ఎక్కువగా బైబిల్లో ఈ మాట పట్టించుకోవాలి. క్రైస్తవులు అనే పదం 3 సార్లు ఉంది బైబిల్. సహోదరులు కూడా దాన్ని మనం దాని పెద్ద అర్థం తీసుకుంటాం. శిష్యులు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డిసైపుల్స్ అంటారు. డిసిప్లిన్ అనే పదం నుండి డిసైపుల్ వచ్చింది. కొంతమందికి క్రమమే ఉండదు. ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు తింటారో, తినేది కూడా బైబిల్ ఏముంటుంది సార్? భోజనపు పళ్ళ చుట్టూ ఈ పిల్లలు ఒలీవ మొక్కల వలె భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి భోజనపు పళ్ళలో ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా క్రమమైన జీవితాన్ని కలిగి అక్రమముగా మనం నడుచుకోకూడదు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి, సహోదరులారా, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:6, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొక్క నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నీకు ఆజ్ఞాపించాడు. చెప్పినా కూడా వినాలి, బోధ చేసినా కూడా వినాలి. ఇలా చదువుతున్నాడు, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొక్క నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నీకు ఆజ్ఞాపించు. అలాంటి వాళ్ళతో సహవాసం. చెప్పినా బోధ చేశాం, ఎంత బోధ చేసినా కూడా వినట్లేదు. కాబట్టి వాళ్ళ నుంచి తొలగిపోవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు నమ్ముకున్నాక క్రమమైన జీవితం మనలో, డిసిప్లిన్డ్ లైఫ్, మన ఇష్టానుసారంగా మనం జీవించాలి. మన సంఘ పెద్దలు ఏం చేయాలి? ఏమని రాయబడింది? ఇంట్లో తల్లిదండ్రులు కానీ కదా, మరి చర్చిలో నాయకులు కానీ, పెద్దలు కానీ, సేవకులు కానీ, ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి. పైన కూడా ఏమన్నాడు చూడండి, పైన కూడా ఏం చెప్పాడు? 12వ వచనం చదవండి. పోయిన వారం విన్నాను కదా, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుతున్నారు. సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు సంఘములు ఏం చేస్తారు చెప్పండి? ఎంతో ప్రయాసం ఉంటుంది. సంఘం నడిపించడం అంత సులువైన సంగతి కాదు. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారు, మీకంటే కొన్నిసార్లు వయసులో చిన్నొచ్చు కానీ ప్రభునందు వారు మాత్రం వారు మీకు పైవారైంది. మీకు బుద్ధి చెప్పుతారు. వాళ్ళు మీకు బుద్ధి చెప్తారు. పోయిన వారం కూడా మనం విన్నాం. కొన్నిసార్లు అమ్మ నాన్న మీకు బుద్ధి చెప్పాలంటే భయపడతారు, గుస్సలు లేస్తారండి. అమ్మని ఏమైనా చెప్తే, నాన్న ఏమైనా చెప్తే కొంతమంది తిట్టదు. చర్చిలో సంఘ పెద్దలు చెప్తే తిట్టరు. ప్రభునందు మీకు పైవారై మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేయండి. ఇక్కడ కూడా ఏమన్నాడు 13వ వచనంలో? అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. కొంతమంది ఏమంటారంటే, పోవయ్యా, వారి చెప్పిన వారి సంగతి చూసుకో, నీ కూతురు సంగతి చూసుకో, నీ కొడుకు సంగతి చూసుకో, నీ సంగతి చూసుకో. వినరు కొంతమంది. అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పు. పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకున్నాం. హీబ్రూస్ 12th చాప్టర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనండి. నిరాకరించొద్దు. ఎవరైనా బుద్ధి చెప్తే, పెద్దవాళ్ళు బుద్ధి చెప్తే, మమ్మీ కానీ, డాడీ కానీ, దేవుని సేవకులు కానీ బుద్ధి చెప్తే నిరాకరించొద్దు.
నీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. 25వ వచనం 2వ లైన్. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల పరలోకము నుండి కూడా దేవుడు బుద్ధి చెప్పుచున్నాడు. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము కొనకపోవుట మరి నిశ్చయం కదా. భూలోకంలో బుద్ధి చెప్పే వాళ్ళనే నువ్వు బుద్ధి చెప్పే వాళ్ళు నిరాకరిస్తే నువ్వు తప్పించుకోలేదే. పరలోకం నుండి కూడా దేవుడు మనకు బుద్ధి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, అక్రమమైన జీవితాన్ని జీవించు. డిసిప్లిన్ లైఫ్. 24 గంటలు దేవుడు నీకు ఇచ్చినాడు. అక్రమంగా నడుచుకున్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3:15 చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కొనకూడని ఆయన చెప్పాను గనుక పాప వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడకుండానండి. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. కొన్నిసార్లు భార్యలు భర్తలకు చెప్పారు, కొన్నిసార్లు భర్తలు భార్యలకు చెప్పారు. పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దని భర్తకు ఎంత మంచిగా బుద్ధి చెప్పిందో చూడండి. పెద్దలే కాదు, మనం కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమని బైబిల్లో రాయబడింది. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు ముగింపు మాటలు సహోదరులారా, అక్రమముగా నడుచుకున్న వారికి గుర్తించారు. నెంబర్ 2, రెండవదిగా చదువు. ఈరోజు మనం 7 సంగతులు మనము వినబోతున్నాం. 7 సంగతులు మనం వినబోతున్నాం. చూడండి. నెంబర్ 2, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. ఇందాకనే మనం అనౌన్స్ చేయించుకోవాలి. మన సంఘంలో సుశీల భర్తను కోల్పోయింది. అది ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడుతున్నారా? అప్పుడప్పుడు చిన్న వయసులో భర్తను కోల్పోయింది. మరి వితిన్ షార్ట్ పీరియడ్ లో మరి లక్ష్మి దుర్గా వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయింది. వితిన్ షార్ట్ పీరియడ్ లో మొన్ననే వాళ్ళ అమ్మ చనిపోయినారు, మరి నిన్న వాళ్ళ నాన్న చనిపోయినారు. ఇది చర్చ్ ఇస్ లైక్ ఫ్యామిలీ. చాలా సార్లు చెప్పాను. పెద్ద చర్చిలకు వెళ్ళాలనుకోండి, ఫ్యామిలీ లాగా ఉండదు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కదా, క్రిస్టియన్ టెంపుల్. వేల మంది వస్తారు. ముందోడు ఎవడో తెలీదు, పక్కనోడు ఎవడో తెలీదు, వెనుకలోడు ఎవడో తెలీదు. వేలు వస్తారు. కనీసం ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నామన్నా కూడా 10,000 ఇస్తేనే కలుస్తారు. 10,000 ఇస్తే దైవ సేవకుడు ఏం చేసుకుంటారు? ఫోటో తీసుకోవచ్చు, ఒక మెమోంటో కూడా ఇస్తారు. ఏమంటే అప్పుడప్పుడు బర్త్డే కేక్ పంపిస్తారు. పెద్ద పెద్ద చర్చిల్లో అది క్రిస్టియన్, అదేమంటారంటే క్రిస్టియన్ సమాజం అని, క్రైస్తవ సమాజం కానీ క్రైస్తవ చర్చ్. చర్చ్ అంటే పెద్ద పెద్ద చర్చిలకు పోతే ఆ దైవ సేవకుడు కలగలేదు. ఆయన ఎప్పుడు మీటింగ్ రాలేదు. ఆయనతో పర్సనల్ గా ఇంటరాక్షన్ ఉండదు. మన సంఘంలో అనేక సార్లు చెప్పాను, ఎవరైనా దుఃఖంలో ఉంటే, కన్నీటిలో ఉంటే, కౌన్సిలింగ్ కావాల్సి వస్తే, ఇలా వాకింగ్ కావాల్సి వస్తే ఫోన్ చేయండి. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. లేదా సంఘ పెద్దలను కలవండి, లేదా మరి ఆంటీ వాళ్ళని కలవండి, మేనక్కను కలవండి, ఆడవాళ్ళు అయితే, లేదా
మరి మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. చర్చ్ ఇస్ లైక్ ఎ ఫ్యామిలీ, ఇట్స్ నాట్ ఎ రెస్టారెంట్, ఇట్స్ నాట్ ఏ హోటల్, ఇట్స్ నాట్ ఏ థియేటర్. చాలా చర్చిలు ఈరోజు థియేటర్ లాగా ఉంటాయి. వేల వేల మంది పోతారు, ఏదో ఆయన చెప్పింది వింటారు, ఎవరంతా వాళ్ళు వచ్చేస్తారు. చర్చ్ అయిన వెంటనే మేము ఎందుకట్లా అక్కడ ఉంటాము, ఇక్కడ ఉంటాము. వాంట్ మీట్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పాలి. జూమ్ లో ఉన్న వాళ్ళకి అందరికి నేను ఎందుకు ప్రతిసారి కూడా వందనాలు చెప్తాను. మనం కూడా ఒకరొకరు ఎందుకు వందనాలు పెట్టుకుంటాం. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి. చాలా మంది దుఃఖంలో ఉన్నారు, అన్నిటిలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. మెనీ ఆర్ డిప్రెస్డ్, డిస్కరేజ్డ్, డిఫీటెడ్, డిఫికల్టీస్ లో ఉన్నారు. మెనీ పీపుల్ దే ఆర్ సో డిప్రెస్డ్, దే ఆర్ డిఫీటెడ్, దే ఆర్ హ్యావింగ్ డిఫీటెడ్ లైఫ్స్, దే ఆర్ సో డిస్కరేజ్డ్, దే ఆర్ సో డిసప్పాయింటెడ్. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ఏదైనా నమ్ముకున్నాందే సరిపోతున్నారు. ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారు, ఎంతమంది ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఓ దేవుని బిడ్డలారా, ఇలాంటి వారిని ధైర్యపరచమని దేవుని యొక్క వాక్యం. మత్తయి సువార్త 14:27 మత్తయి సువార్త 14:27. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మత్తయి సువార్త 14:27. 24 నుంచి చదువు. అప్పుడు ఆ దోణి దరికి దూరమున ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే భయపడకుడి. ఆ సన్నివేశాన్ని ఒకసారి ఊహించండి. శిష్యులు అందరూ దోణిలో బయలుదేరారు. రాత్రి సమయం, తుఫాను వచ్చింది, గాలి ఎదురైంది. ఒక విషయం చెప్పమంటారా? ఈ తుఫాన్ ఎప్పుడు వచ్చిందంటే ఈ దరికి దగ్గర ఉన్నప్పుడు రాలేదు, ఆ దరికి దగ్గర ఉన్నా రాలేదు. ఈ దరికి దగ్గరగా ఉన్నప్పుడు తుఫాన్ వస్తే వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు. ఆ దరికి దగ్గరలో ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింటే ఆ దరికి చేరుకునేవాడు. ఇలా మధ్యకు వచ్చినప్పుడు తుఫాన్ వచ్చింది. మామూలు తుఫాన్ కాదు, ఎందుకంటే వీళ్ళందరూ చాలా ఇలాంటి తుఫాన్లు ఎన్నో చూశారు తమ జీవితంలో. పేదలు సామాన్యుడు కాదు, మంచి అనుభవం కలిగిన వాడు. సముద్రంలో కానీ చేపల పడడం తుఫాన్లు వాళ్ళకి ఏం లెక్క కాదు. కానీ ఇది విచిత్రమైన తుఫాను, పెద్ద తుఫాను, గాలి ఎదురైంది, దిక్కులి కష్టపడుతున్నారు. ఇరుకులో, ఇబ్బందిలో, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేశారు చెప్పండి? మన ప్రభు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. మాయా సంఘంలో ఎంతో మంది కష్టంలో, సమస్యలు, మీ ఫ్రెండ్స్ కొన్నిసార్లు, ముఖ్యంగా ఈ రోజుల్లో లవ్ అఫేర్స్ చాలా ఎక్కువైపోయింది. కొంతమంది లవ్ ఫెయిల్యూర్, కొన్నిసార్లు జీవిత సమస్యలతో మీ ఫ్రెండ్స్ బాధపడు. ఈరోజు వ్యాలంటైన్స్ డే ఈరోజైనా ఎంతో మంది ఎన్నో సమస్యల్లో ఉన్నారు. ఎవరు? మీ ఫ్రెండ్స్, మీ స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్. ఎంతో మంది ధైర్యం కొలు. ఎందుకంటే మా దగ్గరికి వస్తూ ఉంటారు, ప్రేమలో పడిపోయి ఆ ప్రేమ కాస్త దొరక్క ఉదయం అంతా ఖాళీ అయిపోయి డిప్రెషన్లో వెళ్ళిపోయి కన్నీటిలో ఉండిపోయి. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి మనము ప్రభు నమ్ముకున్న బిడ్డలమైన ఏమండి ధైర్యము చెడిపోయినారు.
కొంతమంది ఆత్మహత్య చేస్తూ ధైర్యం చెడిపోయినప్పుడు ఏం చేస్తారు? ఆయన కుటుంబాలు నా జీవితం ఎందుకు ఇంకా నేను చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు. ఓ దేవుని బిడ్డలారా, అటువంటి వారు తటస్థించినప్పుడు అది ఎంత దేవుని వాక్యం ద్వారా వారిని ధైర్యపరచవచ్చు చెప్పండి. బైబిల్లో రాయబడిన ధైర్యం చెడిన వారిని ధైర్యపరచు. ఇదే సన్నివేశం మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఏ మాట ఏమని రాయబడిందో చూడండి. 47వ వచనం. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రపు మధ్యన ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేది. సముద్రం మీద నడుచుచు వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకుని. దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పండి, ఇలాంటి వారిని ఎంత ధైర్యపరుస్తాం. మనం ఆయన పిల్లలం. మనం కూడా ఇటువంటి వారిని ఎంతో మందిని మనం ధైర్యం చెడిపోయిన వారు కొన్నిసార్లు తొందరపడతారు. కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్గొంటారు. అలాంటి వారిని మనం ఎంతో ధైర్యం నడుస్తాం. మనం చూస్తే పౌలు కూడా చూడండి ఏమని రాయబడిందో అపోస్తల గ్రంథంలో. ఇది కూడా చాలా భయంకరమైన సన్నివేశం. అపోస్తల గ్రంథం చూడండి 27వ అధ్యాయం. ఒక్కోసారి ఖైదీలతో పాటు పౌలు కూడా ఓడలో ప్రయాణం చేస్తుంది. ఓడలో ప్రయాణం చేస్తే చూడండి 17వ వచనం, 15వ వచనం చూడండి. ఆఖరి లైన్లో గాలికి కొట్టుకొని పోతుంది. 16వ వచనం లాస్ట్ లైన్. 27 అపోస్తల గ్రంథం 27:16 కష్టతరమాయను. అది 17వ వచనం లాస్ట్ లైన్. అని భయపడి ఓడ చాపలు దింపేసి కొట్టుకుపోయేది. 18వ వచనం మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నట్టుగా మరునాడు సరకులు పారవేయసాగాయి. 20వ వచనం 2వ లైన్లో కొన్ని దినములు సముద్రంలో సూర్యుడైన నక్షత్రాలను కనపడక పెద్ద గాలి మా మీద పడినట్టుగా ప్రాణములతో తప్పించుకోదు కొంత మన ఆశ బొత్తిగా పోయింది. సమయంలో ఓడ బద్దలైంది. 22వ వచనం చదవండి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. 3వదిగా మనం చదువుదాం చూడండి 14వ వచనంలో. బలహీనులకు ఊతనీయండి. మరి కొంతమంది ప్రభువుని నమ్ముకొని ఉంటారు, కొంతమంది బాప్తిసం కూడా తీసుకున్నారు. అందరూ ఒకే రీతిగా ఉండరు. కొంతమంది బలహీనులు ఉంటారు. అలాంటి వారిని మనం తృణీకరించకూడదు. అలాంటి వారిని బలహీనులకు ఏం చేయాలంటే మనం సపోర్ట్ ఇవ్వాలి. ఒక వచనం చదువుతారా? రోమిలకు రాసిన పత్రిక 14వ వచనం 1వ వచనం చదవండి. ఏమని రాయబడింది? బలహీనులు అంటే ఎవరో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. మనం ప్రభు నమ్ముకున్న తర్వాత సంఘంలో కొంతమంది బలహీనులు ఉంటారు. విశ్వాసంలో కూడా కొంతమంది బలహీనులు ఉంటారు. అలాంటి వారిని మనం తృణీకరించకూడదు. అందరూ మన స్టాండర్డే ఉంటారు. కొంతమంది విశ్వాసములు ఎక్కువ విశ్వాసం ఉంటుంది, కొంత విశ్వాసంలో తక్కువ.
దేవుని వాక్యంలో రాయబడింది. కొంతమంది ఆత్మీయ జీవితంలో చాలా బలహీనులుగా ఉంటారు. మనం ఏం చేయాలి? అలాంటి వాళ్ళని బలహీనులకు మనం చేయొద్దని, బలహీనులు మనం బలపరచాలి. పౌలు ముగింపు మాటలు చెప్పు, తృణీకరించొద్దు, ఎవరిని తృణీకరించొద్దు సంఘంలో. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. రోమా 15:1 కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలహీనుల యొక్క దౌర్బల్యములను బలహీనుల దౌర్బల్యములను మనము భరించుటకు బద్ధులమై ఉండాలి. దేవుని బిడ్డలారా, అందరం మన యొక్క ఆత్మీయమైన మరణాన్ని చెందిపోయింది. సంఘంలో రకరకాల మనుషులు ఉంటారు. బలహీనులకు ఊతనీయంగా అపోస్తుల కాలంలో మరొక వచనం చూడండి, 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కాలం గ్రంథము 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కాలం గ్రంథము 20వ అధ్యాయం 35వ వచనం చదువుతారా? ఏమో రాయబడిందో చూడండి. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలను. ఇలాగున మీరు ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి. బలహీనులను తృణీకరించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. బలహీనులకు మరొక వచనాన్ని చదువుతాం. మరొక వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. ఫస్ట్ కొరింథియన్స్ 9వ అధ్యాయం 22వ వచనం చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:22. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. పౌలు యొక్క యాటిట్యూడ్ చూడండి. దేవుని బిడ్డలారా, సంఘంలో రకరకాలైన మనుషులు ఉంటారు. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి. బలహీనులకు ఊతని. నెంబర్ 4, నాలుగవదిగా చూస్తే అందరిలా దీర్ఘ శాంతము గల వారై ఉండండి. అందరిలా దీర్ఘ శాంతము గల వారై ఉండండి. బీ పేషెంట్ టువర్డ్స్ ఎవ్రీబడి అని ఇంగ్లీష్ బైబిల్. బీ పేషెంట్. తెలుగు బైబిల్లో అందరిలా దీర్ఘ శాంతం గల వారై ఉండండి. మనం ప్రొవోక్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఎంతో మనకు బాధ కలిగించే వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా బైబిల్ ఏం చెప్తుంది? అందరిలా దీర్ఘ శాంతం గలవాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభుకు ఈ పేరు, దేవుని లక్షణాలు మనలో ఉంటాయి. దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దీర్ఘశాంతం అంటే తెలుగు బైబిల్లో ఓర్పు కలిగి, అందరిలో ఓర్పు కలిగి ఉండండి. ప్రసంగి గ్రంథంలో ఓర్పు గొప్ప ద్రోహం కార్యాలు చేయకుండా చేస్తుంది. బీ పేషెంట్, బీ పేషెంట్, బీ పేషెంట్. కొంతమంది యవన బిడ్డలు ప్రార్థన కొరకు వస్తారు. కొత్తగా ఉద్యోగం జరిగినప్పుడు ఇస్తారన్న ప్రార్థన చేయవచ్చు. కొత్తగా ఉద్యోగం చేరే వాళ్ళని చెప్తాను. ప్రతి చోట కూడా కష్టం, ప్రతి చోట అసూయపడేవాళ్ళు, ప్రతి చోట కూడా పట్టాలు చెప్పేవాళ్ళు, ప్రతి చోట మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు. లైఫ్ అంతా ఎలా నడుస్తుందో చెప్పమంటారా? ఓర్పు, ఓర్పు, ఓర్పు.
ఫ్యామిలీలో కానీ, భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, మమ్మీ డాడీ దగ్గర కానీ, జాబ్లో కానీ, కదా పనిచేసే స్థలాల్లో కానీ, ఎక్కడైనా సరే ఓర్పు ఉంటే ఈ లైఫ్ సాఫీగా నడుస్తుంది. లేకపోతే ఎప్పుడూ గొడవలు, పంటాలు, ఇబ్బందులు, మనసు బాగలేకుండా ఉండటం. దేవుడి బిడ్డలారా జ్ఞాపకం చేసి ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రొవోక్ చేసే వాళ్ళు ఉంటారు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, నీ కోపము తెప్పించే వాళ్ళు ఉంటారు, నేను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, నస పెట్టే వాళ్ళు ఉంటారు, చీటికి మాటికి తొందర చేసే వాళ్ళు ఉంటారు. ఆల్వేస్ బీ పేషెంట్. పాపాత్ములు తన వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనండి. కొట్టువారికి తన తీర్పును అప్పగించి వెంట్రుకలు పెరిగిపోయే వరకు తన చెంపలను అప్పగించి ఉమ్మి వేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. బైబిల్ ఏమంటే చెక్కుముక్కు రాతి వల్ల చేస్తున్నాడంటే. చెక్కుముక్కు రాతి ఎలా ఉంటుంది చూడండి. ఉమ్మేసుకుంటారా? పెరుగుతారా? గడ్డపు వెంట్రుకలు పెరుగుతారా? కొడతారా? కొట్టండి. మాట చదువుతాను. ఏషియా గ్రంథం 50వ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడింది? 50వ అధ్యాయం 6వ వచనం. యెషయా 56. కొట్టువారికి నా వీపును అప్పగించుకుని, వెంట్రుకలు పెరిగివే వారికి నా చెంపలను అప్పగించుకుని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుంది. ఫ్రెండ్స్ ఏదో అంటారు, పక్కింటలేదు అంటారు. పక్కింటలు ఎంత ఇబ్బంది పెడతారు, ఇరుగు పొరుగు వారికి ఫ్రెండ్స్ ఎంత బాధ పెడతారు, ఎంత వర్క్ చేస్తారు. అందరిలా దీర్ఘ శాంతం, ఈ పేషెంట్ యువర్స్ ఎదురుగా. 12:2 చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడింది? 12వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాను. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకుని. యేసు ప్రభువే ఓర్పు. పూర్వకాలం మన ప్రవక్తలు కూడా ఎంతో ఓర్చుకున్నారండి, ఎంతో ఓర్చుకున్నారు. ఎవరైనా పేరు చెప్పండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, యోబు యొక్క సహనమును కూర్చి వింటారు. 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకుని. ఓర్పు 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 ఓర్పు. సంఘంలో కూడా చాలా ఓర్పు అవసరం. ఇద్దరు సహోదరుల ద్వారా జరిగిన కట్ట సంఘాలు చీలిపోయింది. ఇలా కుటుంబానికి మధ్యలో వచ్చిన చిన్న దాని ద్వారా సంఘాలు చీలిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, సంఘంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఉద్యోగంలో కానీ గుర్తుపెట్టుకోండి, అందరిలా దీర్ఘ, ఇంగ్లీష్ బైబిల్లో లాంగ్ సంఘం, చాలా వరకు కలిగి ఉంటారు. దేవుడు కనుకరిస్తాడు. ఎన్నైనా చెప్పండి. 4 మన సమయం ఏమో అయిపోయింది. జూన్ కూడా మరి చాలా తొందర చేసింది. మనం త్వరగా చదువుకుంటాం. 15వ వచనం చదువు. 5వదిగా చూస్తే, ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకున్నది. అసలు కీడు చేసే వాళ్ళు అసలు దేవుని సంబంధం లేదు. బైబిల్లో రాయబడి కీడు చేయవాడు అపవాది సంబంధి. కీడు చేయవాడు చెప్పండి ఎవరు? అపవాది సంబంధి. దేవుని వాక్యంలో మాటలు రాయబడి కీడు చేయవాడు అపవాది సంబంధి. మనము బైబిల్ ఏమని రాయబడింది? కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోరండి. ఇందాక చెప్పాను సంఘంలో రకరకాల. యేసు ప్రభు కూడా ఎంత ఓర్పుతో ఉన్నాడంటే శిష్యుల్లో.
పేతురు ఒక రకమైన స్వభావం, యాకోబుది ఒక రకమైన స్వభావం, యోహానుది ఒక రకమైన స్వభావం. పేతురు చూస్తే ముక్కు సూటి మనిషి, అన్నదమ్ములు చూస్తే యాకోబు యోహానులు ఉరిమిడి వారు, బోయనేర్కేసి. ఇస్కరియోతు యూదా సంగతి మనకు తెలుసు. దినుమానబడిన తోమాకు ఎప్పుడు డౌట్స్, అందుకే ఇంగ్లీష్ లో ఆయన అంటారు డౌటింగ్ థామస్ అంటారు. యోహాను ఏమంటారు? డౌటింగ్ థామస్. రకరకాలైన మనుషులు ఉంటారు. అది ఏది ఏమైనా కూడా మనం ఒకరికొకరు ఇది చేసుకో. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మంచి మార్పు చూడండి. 14వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. చదవండి. రోమా 12:17లో కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. ఎవరని కీడు చేశారు, హాని చేశారు, నువ్వు దేవుని బిడ్డవు, ఎవరు కీడు చేయొద్దు. 19వ వచనం, ఎవరైనా నీకు కీడు చేస్తే ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకోవద్దు, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. అవసరమైతే దేవుడే వాళ్ళకి కీడు చేస్తాడు, కానీ నువ్వు మాత్రం వాళ్ళకి కీడు చేయదు. ఎవరే వచనం, కాబట్టి నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనం పెట్టు, తప్పికొని ఉంటే దాహమి, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదవు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. అలాంటి వారికి మేలు చేత కీడును జయించు. మీ బంధువులు ఎంతో కీడు చేసి, నష్టం కలగజేసి, హాని కలగజేసి, సంఘములో కూడా ఎవరో ఒక సోదరుడు సోదరుని బట్టి ఇబ్బంది పెట్టి మాయా కీడు చేస్తే ఈ ప్రార్థన దేవుడు వినడు. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా మనం కీడు చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. యాకోబు రాసిన పత్రికలో లేదా పేతురు రాసిన మొదటి పత్రికలో చూడండి, 3వ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి. కానీ ప్రభు కన్నులేమో ఆయన చెవులేమో మన ప్రార్థన వైపు ఉంటాయి, కానీ ప్రభు ముఖం మాత్రము కీడు చేయి వారికి విరోధంగా ఉంది. ఎన్నడే కానీ కీడు చేయదు. దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకుంటాడు. ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉంది. తొందరపడి ఎవరి గురించి చెడ్డగా చెప్పారు, ముఖ్యంగా ఆడపిల్లల గురించి చెడ్డగా చెప్పారు. కొందరు మగపిల్లలు ఏమనుకుంటారంటే ఆ అమ్మాయి ఇట్లా, ఈ అమ్మాయి ఇట్లా, ఆడపిల్లల జోలికి పోయారు. మగపిల్లలకి ఎట్లయినా పెళ్లిళ్ళు అవుతాయి, ఆడపిల్లలకి జోలికి ఎవరికి కీడు తలపెట్టద్దు, ఎవరి గురించి కామెంట్ చేయొద్దు, అలా కీడు చేయొద్దు ఎవరికి. ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా. దేవుని బిడ్డలారా గమనించు. 11వ వచనంలో అతడు కీడు నుండి తొలగి, మొదటి పేతురు 3:16, కీడు నుండి తొలగి మేలు చేయవలెను అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి మనం 5వదిగా చూస్తున్నాం ఏంటి, ఎవరు రాయబడింది, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకున్నాడు. 6వదిగా చూస్తున్నాం, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునండి. అందరికీ మేలే చేయాలంట, అందరికీ మేలే చేయాలి, మేలైన దానినే అనుసరించాలంట, మేలైన దానినే, మనుషులకు అందరికీ మేలు, మనుషులకు అందరికీ మేలే చేయాలి. నేను బైబిల్లో కొన్ని వచనాలు చూసాను. ఏంటంటే మనుషులకు మేలంటే ఏం చేయగల మనుషులకు మేలు చేయాలంటే ఏం చేయగలం? నేను
బైబిల్లో కొన్ని రెఫరెన్స్ చూస్తే నాకు కొన్ని రెఫరెన్స్ కనబడ్డాయి. చూడండి ఏం చేయాలి. మార్కు సువార్త 14:7. మార్కు సువార్త 14:7 చూడండి. ఏం మేలు చేయగలరు. మార్కు సువార్త 14:7 చూడండి. ఆ మేలేంటో మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 14:7. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడు వారికి మేలు చేయవచ్చును. మేలంటే అర్థమైందా? బీదలు మా గుర్తు పెట్టుకోండి. కొంతమంది దేవునికి ఇస్తారు కానీ నేను కొంతమందిని గమనించిన శాస్త్రులు పరిసయ్యులు పెంచుతారంట. సోదమ్మ అనేది పుదీనా జీలకర్రలో కూడా ఎంచెంచి దశంభాగం ఇస్తారు. కొంతమంది దేవుని దశంభాగం ఇస్తారు కానీ మళ్ళీ ఎవరినొక విధవరాలు కనుక్కున్నాం, ఒక బీదోళ్ళు కనుక్కున్నాం, పైసా కూడా అడక తినే వాళ్ళు కనుక్కున్నాం. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేము దేవుడికి దశంభాగం ఇచ్చేసాము, దులిపేసుకుంటాం, చేతి దులిపేసుకుంటాం. ఒక దైవ సేవకుడు కనపడినా ఏ మీరు, ఒక విధవరాలు కనపడినా ఏ మీరు, ఒక బీదలు కనపడినా ఏ మీరు, ఒక బెక్కర కనపడినా ఎందుకు వాళ్ళ దృష్టిలో ఏంటి? మేము ఇవ్వాల్సిన దశంభాగం ఇచ్చేసుకుంటాం. ధర్మశాస్త్రం కింద ఉంటావా, కృప కింద ఉంటావా? కృప కింద ఉన్నవాళ్ళు వారి పిల్లల కొలది ఉన్నారు. మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. మేలంటే ఏంటో చూడండి. మనుషులకు మేలు చేయాలంటే ఏం చేయాలి? లూకాసు వార్త 6:30. మీరైతే ఎట్టివారిని కూర్చుని నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. ఏంటి మేలంటే ఏంటి దేవుడు? నెక్స్ట్ లైన్ చదవండి. మేలు చేయుడి అని నెక్స్ట్ ఏంటి? అప్పుయ్యుడి. మేలు చేయండి అంటే ఏంటి చెప్పండి? అప్పుయ్యండి. మేలు చేయండి అంటే అర్థం ఏంటి? స్తోమతకు మించి కాదు, స్తోమతకు మించి మనం అప్పులు ఇవ్వం. అలాంటి కొంతమంది మన స్తోమతకు మించి కొంతమంది మనల్ని అప్పులు అడుగుతూ ఉంటారు. అంత కాదు, ఏదో చిన్న అప్పులు మనం సహాయం మా అయ్యా బీదలకు సహాయం చేయండి, మేలు చేయండి, అవసరాన్ని బట్టి అప్పు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 18వ వచనం. మేలంటే ఏంటో చూడండి. వారి వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారు అంటే ఏంటో చూడండి. నెక్స్ట్ లైన్ చూడండి. మేలు చేయి అంటే ఏంటి చూడండి. మేలు చేయువారు అంటే అర్థం ఏంటి? సత్క్రియలోను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా ఉండాలి. మనకి ఎంత స్వార్థం! నా సంపాదన అంతా నా భార్యకి, నా సంపాదన అంతా నా కూతురికే, నా సంపాదన అంతా నా కొడుకు, నా వారసుడు. అది నమ్ముకుని వాళ్ళకు ఉండాల్సిన లక్ష్యం. నమ్ముకుని మనం ఎవరికైనా సహాయం చేస్తున్నాం. మీరు చేయడం అంటే ఏంటో తెలుసా? అమ్మాయ్య చెప్పండి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా ఉండాలి. దశంభాగంతో సరిపెట్టుకోవాలి. వారి పిల్లలను కులదీయాలి. సేవకులకు, బీదలకు, విధవరాండ్రకు కదా, అప్పులు కావలసిన వాళ్ళు. మేలు చేయాలని దేవుని వాక్యంలో మేలంటే ఏమేమి విన్నాం చెప్పండి. చాలా విషయాలు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మేలు చేశారండి. ఒక వచనం చదువుతాం. అపోస్తుల కాల గ్రంథం 10:30 నుంచి మేలంటే ఏంటో. అపోస్తుల కాల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. అపోస్తుల కాల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతున్నాను. మేలు అంటే మరొక రెఫరెన్స్ అక్కడ రాయబడింది. 10:38 అపోస్తుల కాలం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితోను అభిషేకించనున్నది. దేవుడు ఆయన కనుక యేసు ప్రభువు తోడయుండెను కనుక యేసు ప్రభు మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దయ్యాలు పట్టిన వారిని, రోగం కలిగిన వారిని యేసు ప్రభు స్వస్థపరచు, మేలు చేయొచ్చు. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే చెప్పండి, వాళ్ళకి ప్రార్థన చేస్తున్నారా? అందరికి కరోనా భయం చెప్తుంది. ఎక్కడికి పోతే ఎక్కడ చదువుతారో తగ్గిపోయిందండి, భయపడదు. రోగుల దగ్గరికి వెళ్ళండి. యేసుప్రభు ఏమంట, దురాత్మతో పీడింపబడుతున్న వారిని, రోగులు గల వారిని స్వస్థపరచుచు ప్రజలకు మేలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, స్వార్థంగా జీవించు, కొంచెం జ్ఞాపకం చేయండి. దేవుడు కాపాడుకోవాలి, మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలి. రోగం కలిగిన వారి కొరకు ప్రార్థించి, ఇబ్బంది లేకపోతే వాళ్ళని పరామర్శించు, గృహాలకు వెళ్ళండి, ప్రార్థన చేయండి. హాస్పిటల్లో ఎంతమంది రోగులు ఉన్నారు, ఎంతమంది రోగులు. హాస్పిటల్ మినిస్ట్రీ చాలా అద్భుతమైనటువంటి మినిస్ట్రీ. దేవుని బిడ్డలారా, ప్రజలకు మేలు చేయొచ్చు. యేసు ప్రభు సంచరించుచుండెను. మరొక వచనం చదువు. ఎవరికి మేలు చేయాలి, ఎవరికి మేలు చేయాలో చూడండి. ఎవరికి మేలు చేయాలి? గలతీ 6:10 చదువు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనం. మేలు చేయాలి కదా, మనము మేలు చేయటందు విసుకక ఉందము. కొంతమంది క్రిస్మస్ అప్పుడు సాయం చేస్తారు. క్రిస్మస్ అప్పుడు సాయం చేసి ఇంకా 365 రోజులు చెప్పండి ఏంటి ఏం చేసినాం? క్రిస్మస్ రోజు ఏం చేశాను? ఏదో కొంచెం సాయం చేశాను, అంతేనా? బైబిల్ ఏం చెప్తుంది? మేలు చేయడంలో విసుకక ఉందము. అయ్యా, మేలు చేయడంలో విసుకక ఉందము. ఇంకా చూడండి ఏమన్నా రాయబడింది. మనము అలయక మేలు చేసేది మేలు, తగిన కాలమందు పంట కోతుము. పంట ఎప్పుడు వస్తుంది చెప్తారు ఎవరైనా? విత్తితే పంట వస్తుంది. అంటే మేలు చేయడం అనేది ఏంటి చెప్పండి? విత్తనము. మేలు చేయడం ఏంటి చెప్పండి? విత్తనము. విత్తనం, ఒక విత్తనం విత్తితే ఒక్క మామిడి విత్తనం విత్తితే ఎన్ని కాయలు వస్తాయి. విత్తనం ఎప్పుడైనా మనం మేలు చేసేది కొంచెము, పంట కోసుకునేది 100కు వేలు వస్తాయి. ఒక్క విత్తనం ఎత్తితే 100,000 పంట వస్తుంది. దేవుని బిడ్డలారా, అనుభవించి నేను చెప్పి మేలు చేయాలి, మేలు చేయాలి. అక్కడ కలిగిన వారికి మేలు చేయాలి. ఇంకా చూడండి 10వ వచనంలో. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరికీ చేయండి. క్రిస్మస్ ఒక రోజు కాదు సుమా, అందరిలో మేలు చేయండి. కానీ ఫస్ట్ ఎవరికో తెలుసా? విశేషముగా విశ్వాస గృహములు చేరిన వారి ఎడల మేలు చేయండి. అందరికీ చేయండి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ చర్చి. చర్చిలోనే ఎంతో మంది బాధపడుతున్నారు. ఎంతో మందికి చర్చిలో అక్కర్లు ఉన్నాయి. కొంతమంది అప్పుల్లో ఉన్నారు, లోన్స్ లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనాను బట్టి చాలా ఫ్యామిలీస్ దెబ్బతింది, వ్యాపారాలు పోగొట్టుకున్నారు. చర్చిలో కనపడే వాళ్ళకు సాయం చేయకుండా ఎక్కడో కదా, ఎక్కడో ఉన్న వాళ్ళకి సాయం చేయడం. చర్చిలో నీకు ఎవరు కనపడడం లేదా?
కనపడకపోతే మమ్మల్ని అడగండి, అలా నువ్వు సహాయం చేయించు. శ్వాస గురువును చెప్పిన మాట ఇంకొక వచ్చిన ఎఫెసీ 4వ అధ్యాయం చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం అంటారు. ఇందాక నేను అంతా ఇచ్చేదే చెప్పాను, డబ్బుల గురించి అప్పుల గురించి చెప్పాను. ఇది మాట ద్వారా కూడా మేలు చేయించాను. మాట ద్వారా ఇవేం డబ్బులతో కాదు, నష్టపోయేదేం కాదు. ఇది 4:29 4:29 చెప్పండి. మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం. ఎవరైనా రోగంతో ఉన్నారు, ప్రభు గొప్పవాడమ్మా, ప్రభు సహాయం చేస్తాడమ్మా. ఎవరైనా అప్పుల్లో ఉన్నారనుకోండి, ఆర్థిక సంక్షోభంలో ఉన్నారనుకోండి, ధైర్యంగా ఉందమ్మా, దేవుడిని సహాయం చేస్తాడు. ఇరుకులో దేవుడిని విశాలత ఇస్తాడు, అసాధ్యాలను సాధ్యాలుగా మారుస్తాడు. అయ్యా మా ధైర్యం. అనుకూల వచనం అంట, అనుకూల వచనం పలికినా కూడా మేలు చేసినట్టు. సరే, డబ్బులు ఇచ్చే స్తోమత లేదు, అప్పు ఇచ్చే స్తోమత లేదు, మాట అనుకూలమైన వచనం. ఫ్రెండ్స్ కేసు తెలియదు, కొలీగ్స్ తెలియదు, డిప్రెషన్ లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఒక మాట చెప్పు, ఒక మాట చెప్పు. అలా ధైర్యంతో కూడిన మాటలు చెప్పు. మాటలు బట్టి ఆఖరిగా క్షమించండి, సూర్యుని బట్టి కొంచెం లేట్ అయిపోయింది. ఆఖరిగా చూడండి, 7వదిగా మనం చూస్తే 7వదిగా 15వ వచనం ఆఖరిగా చూడండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండదు, ఎల్లప్పుడూ సంతోషంగా. మీకు చిన్న ప్రశ్న అడుగుతాను. ఈ మాట సలహానా, సజెషనా, లేకపోతే ఒక కమాండా? ఎవరైనా చెప్పండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేది ఒక సలహానా, దేవుని ఆజ్ఞనా? బైబిల్లో సలహాలు, నాట్ సజెషన్స్. దేవుడు ఏదో సలహా ఇవ్వడం లేదు మనకు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు అనేది ఎంత గొప్ప ఆజ్ఞనో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అనేది కూడా ఒక ఆజ్ఞ. ఎల్ఎఫ్ అంటారు ఇంగ్లీష్. ఎల్ఎఫ్ అంటే ఏంటో తెలుసా? లాంగ్ ఫేస్. కొంతమంది విశ్వాసులు ఇప్పుడు లాంగ్ ఫేసెస్. లాంగ్ ఫేస్ అంటే ఏంటి? కోల్పోయినట్టు, ఏదో పోయినట్టు. దేవుని బిడ్డలు ఎప్పుడు గుర్తుపెట్టు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, మన ఇంట్లో మరణాలు సంభవించినా కూడా, ఆస్తి అంతా పోయినా కూడా, చెప్పండి, ఉంటే నాకు చాలు వేసి అంతా పోయినా కూడా అన్నాడు ఆయన. అంతా పోయినా దేవుని వాక్యం ఎల్లప్పుడూ సంతోషం. అమ్మా, నా తెలిసినంత మటుకు ప్రతి క్రైస్తవ, నిజమైన క్రైస్తవ దేవుడు బిడ్డలు ఎప్పుడు ఎట్లుందో సంక్షేమంలో అది డెడ్ బాడీస్ ఇంట్లో పెట్టుకుని ఇక్కడ ఒక సమాధి పెట్టే, 2వ కుమారుని సమాధి పెట్టే, 3వ కుమారుని కాఫిన్ బాక్స్, 4వ కుమారుని కాఫిన్ బాక్స్ అంటే సమాధి పెట్టే, 7 కుమారులు 3 కుమార్తెలు, అన్ని శవాలు ముందర పెట్టుకున్నారు. ఏమన్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకు గ్లాడిస్, ఎవరు? స్టెయిన్స్ భార్య భర్తను, 2 కుమారులను కాల్ చేసినారు, జీపులో పెట్టి కాల్ చేసినారు. ఏమనగా తెలుసు, వాళ్ళని క్షమించి. అప్పుడు న్యూస్ పేపర్లో వింటా ఉన్నాను కదా, కూతురు పైన యాసిడ్ జరిగిన వాళ్ళని, లేకపోతే ఏదైనా ఆడపిల్లని ఇబ్బంది పెట్టిన వాళ్ళను, చంపేసిన వాళ్ళను తల్లి తండ్రి ఏమంటారు? పేపర్లు చూస్తూ ఉంటాం, మా అమ్మాయిని చంపిన వాడిని ఉరి తీయండి, అప్పుడు మా అమ్మాయి ఆత్మకు
శాంతి కలిగినట్టు, లేదా మా అమ్మాయికి న్యాయం జరిగినట్టు పేపర్లు ఎప్పుడు చూసిన ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు. లేడీస్ అని చెప్పింది, నా భర్తను నా ఇద్దరు పిల్లల్ని చంపినవాడు సంతోషంగా దేవుని బిడ్డలారా, ఈ మాట గురించి చెప్పాలంటే ఎంతసేపు అయిందంటే దేవుని బిడ్డలు ఎంతో సంతోషం, ఎన్నో కష్టాలు మనకి. ఆ యొక్క బాధ ఎప్పుడు ఇప్పుడు నీ యొక్క మనసులో కనపడదు, ముఖంలో కనపడదు. మనము ఇతరులకు మనం సువార్త ఎలా చెప్పగలమంటే వాళ్ళు అడుగుతారు, ఏంటమ్మా, ఏంటయ్యా, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అన్ని వాళ్ళే అడిగితే అప్పుడు మనం వాళ్ళకి సువార్త చెప్పాలి. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. 2వ కొరింథీ 12వ 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగిస్తాను. 2వ కొరింథీ 12వ 7వ వచనం మధ్యలో చదువుతున్నాను. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా తిరుగుతాను, నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. 8వ వచనం, అది నా యొక్క నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభును వేడుకోండి. ఆయన ప్రభు చెప్పారు, నాకు ఇబ్బంది చాలు. ఇప్పుడు 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. నేను ఎప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడు. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములలోను అండి సంతోషించి ముళ్ళు అంటే ముళ్ళు అంత బాధ, ఏదో భయంకర రోగం అని చెప్తారు. పౌలుకు ముళ్ళు ఉంటే చెప్పండి, క్షణము బాధే ఉంటుంది, క్షణము బాధే ఉంటుంది. ముళ్ళు ఉంటే చాలా ఇబ్బంది పడిపోతుంది. పౌలు ఏమంటున్నాడు, దేవుల్లో సంతోషిస్తాడు. మొదటి ఉదాహరణ. 2వ ఉదాహరణ నాకు భలే నచ్చింది. 2వ ఉదాహరణ ఏంటో తెలుసా? 2వ ఉదాహరణ సమూయేలు రాజుల 2వ గ్రంథం 5వ 2వ ఉదాహరణ చేయండి. 4వ రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము వచనాన్ని మనం 26వ వచనం. రాజుల 2వ గ్రంథం 4, నీవు ఆమెను ఎదుర్కొనుటకు కరుగున పోయి నీవును నీ పెరిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేజీతో చెప్పి పండు. గేజీ వచ్చి ఆ షూనేమీరులా అన్నాడు, ఏమ్మా, నీవు నీ భర్త నీ పిల్లోడు సుఖంగా ఉన్నారా అంటే 26 ఆఖరిలో చదవండి. ఏం చెప్పింది ఆమె? షూనేమీరాలు చెప్పండి. అందుకనే సుఖముగా ఉన్నామని చెప్పి. యాక్చువల్ ఏమైంది చెప్పండి? ఇంట్లో ఏముంది? శవం ఉంది. ఎవరు? ఇంట్లో శవం పెట్టుకొని గేజీ వచ్చి అడిగినాడు, నీవు నీ భర్త నీ బిడ్డ క్షేమంగా ఉన్నారా అంటే ఏం చెప్పింది చెప్పండి? నా కొడుకు చచ్చిపోయాడని చెప్పిందా? సుఖంగా ఉన్నారంటే చర్చిలో కూడా బైబిల్ స్టడీలో మీకు ఒక పాట పాడతారు, ఇట్ వెల్, ఇట్ ఈస్ వెల్, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఇంట్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇవేం కంప్లైంట్ ఇవ్వడం, నో కంప్లైనింగ్, నో మర్మరింగ్, నో గ్రంబ్లింగ్. ఇలాగా ఎప్పుడు సంతోషం. ఇంట్లో శవం పెట్టుకొని ఆ యొక్క గేజీ వచ్చి అమ్మ క్షేమంగా ఉన్నానంటే అంతా బాగున్నాను. మనం ఎవరినైనా అడిగామనుకోండి, ఎట్లున్నారమ్మా, అయ్యా ఎట్లున్నారయ్యా పెట్టుకుంటారు చూడండి, ఏం బాగులేయ్యా, నా భర్త ఇట్లా, నా భార్య ఇట్లా, కొడుకు ఇట్లా, కోడలు ఇట్లా, అయ్యా ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది, ఇది బాగలేదు, అది బాగలేదు. ఎన్ని కంప్లైంట్స్. మా బాగున్నారా? అయ్యా బాగున్నారంటే ఏం చెప్పాలి చెప్పండి? దేవుడి బిడ్డల లక్ష్యం, విశ్వదేవి లక్ష్యం. కాబట్టి మనం బైబిల్ ఏమని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది, ఎల్లప్పుడూ సంతోషంగా. బైబిల్లో
ఇలాగా 7 సంగతులు నేను కూడా మన చర్చిలో గమనించాను. కొంతమందితో కూడా చెప్పామని. వాళ్ళ ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయి. కానీ మేము మన చర్చిలో గమనించినాము, ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయి. కానీ వారి నోటి నిండా చిరునవ్వు ఉంటుంది. వాళ్ళ ముఖంలో దేవుని వర్చిస్తుంది. నవ్వుతూ మాట్లాడుతుంది. దేవుని బిడ్డలు మనం అక్కడే ఉండాలి. 7 విషయాలు మనం విన్నాం. మనం అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్తాం. రెండవదిగా ధైర్యం చెడిన వారిని నిలపరచు. మూడవదిగా బలహీనులకు ఊతలి. నాలుగవదిగా అంతటిలా దీర్ఘశాంతం లేదా ఓర్పు కలిగి ఉన్నది. ఐదవదిగా కీడుకు ప్రతిచూడు ఎవరికైనా చేయకుండా చూచు. ఆరవదిగా ఒకడున్న మనుషులందరిలా ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచు. ఏడవది సంతోషంగా